ముది రాజులు ఈ భారతదేశానికి రాజ్యాంగం రాకముందుకే రాజులు వీళ్ళు. మీరు ఓటు విలువ తెలవక ఓటును గుర్తించక ఇవాళ అన్నా సీటీ అని అనుకునే పరిస్థితికి వచ్చింది. ముదిరాజుల ఇళ్ల కాడికి వచ్చి కదా ఒక్క సీటు మాకు వదిలిపెట్టరు అని అడగాలి. ఆ పరిస్థితి క్రియేట్ కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల వాటా ముదిరాజులు పంచుకున్నాకనే ఇంకొకటి తీసుకునే హక్కు ఉంటది. ఆ దిశగా మీరంతా ముందుకు పోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చాలా మంది తీన్మార్ మల్లన్న నువ్వు ముదిరాజుల గురించి నేను ముదిరాజును కాదు భయ్, కానీ వాళ్ళు గొప్ప వాళ్ళన్న విషయాన్ని గుర్తించిన మనిషిని నేను. వాళ్ళు మా గొప్ప వాళ్ళు, వీళ్లకు సత్తా ఉన్నది, వీళ్ళకు దమ్మున్నదని గుర్తించినది మాత్రం నేను. ముదిరాజుల చరిత్ర ఎప్పుడైనా చరిత్ర తెలుసుకోకపోతే కొత్త చరిత్ర పుట్టది. అందుకోసమే మీ కడప శిలాశాసనాలను గురించి తెలుసుకున్నా. దాని మీద ఇవాళ తెలుగులో మాట్లాడుతున్నామంటే ఈ తెలుగు మీ పుణ్యమే, ఈ తెలుగు వచ్చిందే మీ పుణ్యం, ముదిరాజుల పుణ్యమే. వీళ్ళన్నీ మీరు చెప్పినే. దేశానికి చదువు చెప్తిరి, అక్షరాలు ఇస్తిరి, పరిపాలన చేస్తిరి, అన్ని చేస్తిరి. ఆఖరికి ఒకప్పుడు ఏం జరిగిందంటే ధనుంజయాలు ఉంటుండే మీ మహారాజు, ఆయన వంశం ఆ తర్వాత విచ్ఛిన్నమైపోయి ఊర్లో